హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా మరిదిది అనమాట మ్యారేజ్ వ్లాగ్. నేను ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేస్తున్నాను మ్యారేజ్ సిరీస్ అని చెప్పేసి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 కింద నేను ఊరు వెళ్ళడం అవన్నీ కూడా పోస్ట్ చేశాను. అండ్ లాంగ్ వీడియో కింద పోస్ట్ చేద్దామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ వీడియోస్లో నేను అంత ఎక్కువ ఏం కనిపించను, ఎందుకంటే నా ఫోన్లో నేను లైవ్ చేస్తున్నాను. కానీ నాకు తెలియదు, సిగ్నల్ సరిగ్గా ఉండదు కదా, పల్లెటూరు అయ్యేసరికి సిగ్నల్ సరిగ్గా లేవన్నమాట. లైవ్ కూడా క్లారిటీ లేదు, కొంచెం కొంచెమే వచ్చింది. అందుకోసమని వీడియోస్ ఇంకొకరిని తీయమన్నాను. కొన్ని వీడియోస్ నేనే తీసాను అనమాట. అందుకోసం నేనైతే అసలు కనిపించను, ఎక్కడో ఉంటాను అంతే వెతుక్కున్నా. అండ్ మా మరిదిని పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్లి కూతురిది కూడా ఊర్లోనే అనమాట. పక్క ఊరు అయితే మేబీ వెళ్ళలేం కదా, ఊర్లోనే కాబట్టి వెళ్దాం అనేసి అన్నారు. అందరూ కలిసి పెళ్లి కూతురు దగ్గర కూడా వెళ్ళేసి వచ్చేద్దాం అంటే సరే అని చెప్పేసి అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. నాకైతే చుక్కలు కనిపించాయి. అంటే వాకబుల్ డిస్టెన్సే, మరీ అంత దూరం ఏం కాదు. కాకపోతే కార్ని ఎత్తుకొని శారీ క్యారీ చేస్తూ ఒకవైపు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. అసలు ఆ చెమటలు అయితే ఇంకా స్నానం చేసి వస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట. అస్సలు ఆగట్లేదు, చెమటలు కారిపోతూ ఉన్నాయి. ఎండలు కూడా మామూలుగా లేవు అసలు. అండ్ తనే బ్రైడ్ అనమాట. బాగుంది కదా, తన పేరు వచ్చేసి జ్వాల. అండ్ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. ఎంత త్వరగా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. ఒకవైపు శారీని క్యారీ చేయలేక, ఒకవైపు ఎండ, ఒకవైపు కార్యాన్ని ఎత్తుకోవాలి. కార్య ఏమో ఎవరి దగ్గరికి వెళ్దు కదా, అంటే తెలియదు, అంత పరిచయం లేదు కాబట్టి స్టార్టింగ్ కదా, అందులోనే వచ్చి 1 డే అయింది కాబట్టి ఇంకా ఎవరు అలవాటు అవ్వలేదు. ఒకవేళ అలవాటు అయ్యే టైంకి మళ్ళీ మేము వచ్చేస్తున్నాము, అందువల్ల మళ్ళీ అలవాటు తప్పిపోతుంది. ఇంకా ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కాసేపు కూర్చునించున్నారనమాట. అందరూ డ్రింక్స్ ఇస్తున్నారు. డ్రింక్స్ అయితే తాగడానికి నాకైతే ఆ డ్రింక్స్ కూడా లేదు. ఎంత త్వరగా వెళ్ళిపోయి అంటే శారీ చేంజ్ చేసేద్దామన్న సిచ్యువేషన్లో ఉన్నాను. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే పాపని చెప్పేసి ఒక 5 నిమిషాలు చూసుకోండి, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పి వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకున్నాను. వచ్చిన వెంటనే మళ్ళీ అందరం కలిసి భోజనం చేస్తామన్నమాట. కార్య పడుకుంది కాబట్టి కొంచెం ఫ్రీ అయిందనమాట అప్పటికి. అండ్ వీళ్ళంతా మా రిలేటివ్స్. నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ పెళ్లి కూతురు ఇంటి దగ్గర హల్దీ అనమాట. హల్దీకి కూడా రమ్మని చెప్పారు అందరినీ. అందుకోసమని కార్యాన్ని పడుకోబెట్టేసి హల్దీకి మేమంతా స్టార్ట్ అయ్యాము. లాస్ట్ వరకు ఉండలేదు, చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7-7:30 అయిపోయింది, కానీ ఇంకా హల్దీ స్టార్ట్ చేయలేదు. కొంచెం త్వరగా స్టార్ట్ చేస్తుంటే బాగుండేది, కాకపోతే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు హల్దీ స్టార్ట్ చేసేసరికి. అందుకోసమని ఇంకా ఎక్కువసేపు లేము. జస్ట్ అంటే ఇప్పుడు నేను తీసిన క్లిప్స్ వరకే నేను కూడా ఉన్నాను. జస్ట్ వాళ్ళు ఇంకా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ లోపు వెళ్ళిపోయాను ఇంటికి. అండ్ సెకండ్ డే వచ్చేసి ఇలాగా మొత్తం అంతా పువ్వులు కుడుతున్నారనమాట. ఇంటికి డెకరేషన్ అది చేస్తారు కదా ఇంటికి. నెక్స్ట్ మళ్ళీ హల్దీ కూడా ఉంటుంది కదా. పెళ్లి కూతురుది అయితే పెళ్లి కూతురుని చేసిన రోజే హల్దీ చేసేసారు. పెళ్లి కొడుకుది నెక్స్ట్ డే అనమాట హల్దీ. ఇద్దరికి కొంచెం 1 డే గ్యాప్. బిఫోర్ డే తింది, తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అబ్బాయిది అనమాట హల్దీ. అలా పెట్టుకున్నారు. ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఎంత హడావడి ఉంటుంది కదా, అసలు మామూలు 1 వీక్ అంతా ఫుల్ హడావడి అస్సలు నాన్ స్టాప్. ఫుల్ వైబ్స్ అనమాట, మ్యారేజ్ వైబ్స్ ఫుల్గా వచ్చేసాయి. ఒకవైపు పూలు కుట్టుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మెహందీ పెట్టుకుంటున్నారు అనమాట. తిను వచ్చేసి మా బావగారాల అమ్మాయి, పెద్ద అమ్మాయి అనమాట తిను. నెక్స్ట్ మెహందీ పెడుతుంది కదా, తన పేరు వచ్చేసి కిరణ్య. తనే మొత్తం అందరికి ఆల్మోస్ట్ అందరికి తనే పెట్టింది మెహందీ అంతా. పెట్టుకోవా, అయిపోయింది అప్పుడే. నాకు పెట్టవా, నాకు పెట్టు. ఎవరికి ఎవరిని పెట్టమనాలి? ఎవరు బాగా పెడుతున్నారు? శ్రీయక్క బాగా పెడుతుందా? అక్క బాగా పెట్టట్లేదా? ఇప్పుడు మాట్లాడింది కదా, తను వచ్చేసి మా బావగారాలు చిన్న పాప అనమాట. కార్యాకి తనకి ఆల్మోస్ట్ 1 year డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువేమి ఉండదు. నెక్స్ట్ వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత నాకు కూడా పెట్టమని చెప్పాను అనమాట. ఈ లోపు కార్య పడుకునేసరికి ఒక హ్యాండ్కి తను, ఒక హ్యాండ్కి తిను ఉంది కదా, తిన పేరు చిన్నారి, తను పెట్టింది అనమాట. మొత్తం అందరికి పాపం తనే పెడుతుంది కదా, పాపం తనకి చేనొప్పి వస్తుందని చెప్పేసి ఒక హ్యాండ్కి నువ్వు పెట్టు, ఒక హ్యాండ్కి తను పెడుతుందిలే అని చెప్పేసి పెట్టించుకున్నాను. బాగా పెట్టింది. నాకైతే కోను పండదు అనుకున్నాను కానీ చాలా బాగా పండింది. ఒకవైపు మేము లోపల కోన్ పెట్టించుకుంటుంటే బయట సాక్ ఉంటుంది కదా, సాక్ అంటారంట దీన్ని. సాక్కి రెడీ చేస్తున్నారు. సాక్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఇలా ఏముండదు అనమాట, ఇటు సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అందువల్ల నాకు కూడా తెలీదు, తెలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే మీరు నాకు హెల్ప్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, అంటే కామెంట్ చేసి చెప్పండి.
నేను లోపల ఉన్నాను అనమాట. లోపల ఉండడం వల్ల నాకు తెలీదు తీయడం, అది కూడా నేను చూడలేదు. ఫోన్ అది పెట్టుకున్నాను కదా, అందుకోసం వీడియోస్ అవి నేను తీయలేనని చెప్పి ఇంకొకరికి ఫోన్ ఇచ్చి మీరు తీయండి వీడియోస్ అని చెప్పాను అనమాట. తను తీసాడు మొత్తం వీడియోస్ అన్ని కూడా. అండ్ ఒకవైపు అయితే సాకకు రెడీ చేస్తుంటే ఇంకొక వైపు బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్ సైడ్ హల్దీకి రెడీ చేస్తున్నారనమాట. హల్దీ వచ్చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock అలాగా తినడానికి రెడీ చేశారు సాకకి. తిని వచ్చేసి నానమ్మ అనమాట. నాకు నానమ్మ అవుతుంది, పెళ్ళికొడుకి అమ్మమ్మ అనమాట. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకి దిష్టి తీసేసి స్టార్ట్ చేసింది అనమాట, ఫస్ట్ రాసి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఫోటోషూట్ అంటే ఫ్యామిలీతో మొత్తం అంతా ఫోటోషూట్ అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒక్కొక్కరు వెళ్ళి అక్షంతలు వేసేసి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ రోజు కూడా బాగా జనాలు వచ్చారు కదా, జనాలు వచ్చేసరికి కార్ని అసలు ఉండలేదు. అసలు ఉండకపోయేసరికి సరే అని చెప్పేసి ఫొటోస్ తీసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి కార్యాన్ని కాసేపు స్నానం చేపించేసి ఒక 5 నిమిషాలు పడుకుంటే అత్తయ్యకి అది చెప్పేసి వద్దాం అనుకున్నాను, కానీ కార్ని అసలు పడుకోలేదు. అందుకోసమని ఒక గంట సేపు ఇంట్లో వదిలేసాను. ఇంట్లో వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట రిటర్న్ వచ్చేసరికి ఇంకా పూర్తిగా ఏం కాలేదన్నమాట. హల్దీ స్టార్ట్ అయింది అప్పుడే. ఫోటో సెక్షన్ అంతా అయిపోయింది. తర్వాత మంగళ స్నానం స్టార్ట్ చేశారనమాట. ఒకరు వచ్చి స్నానం చేపిస్తున్నారు. అండ్ అప్పుడు నేను బయట కూర్చున్నాను అనమాట. బయట కూర్చొని చూస్తున్నాను ఎలా చేపిస్తున్నారని. ఫస్ట్ అందరూ వచ్చి కొంచెం కొంచెం వాటర్ వేసి ఫొటోస్ అయితే తీపించుకుంటున్నారు. నేను కార్నియా ఒక్క దగ్గర కూర్చున్నాం అనమాట. కార్నియా కూడా ఫుల్గా ఆడుకుంది. అప్పటి వరకు ఏడ్చింది కానీ సగం మంది వెళ్ళిపోయారు. ఇంకా స్నానం చేసేసరికి మరీ అంత రిలేటివ్స్ ఉంటారు కదా, అందరూ లేరు. బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పటికి 9:30 అయింది అనుకుంటా స్నానాలు స్టార్ట్ అయ్యేసరికి. అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీతో డ్యాన్స్ వేయడం, స్టెప్స్ అవన్నీ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత నేను కార్నియం పట్టుకొని కూర్చున్నా. బాగా మొత్తం పెళ్ళికొడుకు అయిపోయిన తర్వాత ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు పోసేసుకోవడం స్టార్ట్ చేశారు కలర్స్ అన్ని. నేను వచ్చేసరికి కలర్స్ రాసుకుంటున్నారు, అందరూ ఫుల్గా రాసేసుకుంటున్నారు. నేను రాయొద్దని చెప్పేసి కూర్చున్నా ఒక దగ్గర. నాకైతే కలర్స్ రాయలేదమ్మయ్య అనుకున్నాను. కానీ తర్వాత వచ్చేసరికి ఒక ఆవిడ జస్ట్ బుగ్గమైన అంటాను అనేసి అంది. సరే అని చెప్పేసి వదిలేసాను. మరీ ఎక్కువ పెట్టి చేస్తే మొత్తం రాసేస్తారు కదా, అందుకోసమని సరే రాసుకో అని చెప్పి ఇస్తే కొంచెం రాసింది లైట్గా. అది పసుపు కుంకుమ రాసింది అంతే, ఇంకెక్కువ రాయలేదు. అమ్మయ్య అనుకున్నాను, అయిపోయింది, నేను బాగానే తప్పించుకున్నాను అనుకున్నా. నెక్స్ట్ అందరూ కలిసి వాటర్ వేసేసుకుంటున్నారు మీదన. వాటర్ వేసేసుకుంటే నేను కార్నియం పట్టుకొని కూర్చోవడంతో ఎవ్వరు రాలేదు. అయితే అత్త ఏమన్నదంటే ఒకసారి అంటే నక్లీస్ ఉంటుంది కదా, నక్లీస్ జిత్తుకి ఇరిక్కిపోయింది అనమాట. ఒకసారి తీవ అని చెప్పేసి అన్నది. అంటే పాపని అత్తయ్యకి ఇచ్చి వెళ్ళాను తీద్దామని. ఈ లోపు జయ్యని వచ్చేసి మొత్తం పోసేసారు వాటర్. కుడుతూ కూడా పోస్తారమ్మ చండాలు. ఎంత స్మెల్ వచ్చేసిందో. ఇంకా వచ్చిన తర్వాత ఇంకెలాగో ఫుల్ తడిసిపోయింది కదా అని నేను కూడా స్టార్ట్ చేశాను. అది కూడా వీడియో తీసారు కానీ వీడియో క్లిప్ కనిపించట్లేదు ఏమైందో. ఫుల్గా స్నానం చేసేసాం ఆ రోజు అయితే. ఇంకా చారు, ఇంకా పేడ నీళ్ళు, ఇంకా ఏంటేంటో కలిపేసి మొత్తం పోస్తారు. మా మీద అయితే చారు కూడా పోస్తారనమాట. 10:30 అయింది. అదంతా అయ్యేసరికి ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంటే ఇంకా నా వల్ల కాదు. ఇంకా ప్యానీలు కూడా వేస్తే ఇంకా అసలు తలారిది టైంలో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ నీట్గా చేసి తలారిన తర్వాత పడుకున్నాను అనమాట. నేను వచ్చిన తర్వాత ఈ డ్యాన్స్లు అవి వేశారు. ఇంకా అవుతుంది కానీ నేను ఉండలేదు. ఇంకా 10:30 అయిపోయింది. కార్ని ఏడుస్తుందని వచ్చేసాను.
గడిచో కూడా తెలియదు. మొత్తం ఫుల్ హడావిడితో గడిచిపోయింది అనమాట. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. నా మ్యారేజ్ టైంకి వచ్చేసి మరీ ఇంత ట్రెండింగ్ లో లేదు హల్దీ ఫంక్షన్స్ అవి. ఇప్పుడైతే మొత్తం అందరికీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరూ హల్దీ చేసుకుంటున్నారు. మచ్చర్ ఫంక్షన్ కూడా చేస్తున్నారు అనమాట హల్దీ. ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ కాలుగోళ్ళ వరకే చూపిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మ్యారేజ్ అండ్ రిసెప్షన్ చూపిస్తాను అనమాట. అండ్ నిజం చెప్పాలంటే నా దగ్గర క్లిప్స్ లేవు. అందరిని అడుక్కోవరకే సరిపోతుంది. మొత్తం క్లిప్స్ పెట్టాను అని చెప్పేసి నేను తీసుకున్నా సరిపోయేదేమో, ఎంత బాధపడకుండా ఉండేదాన్ని. నెక్స్ట్ డే వచ్చేసి కాలుగోలు అనమాట. కాలుగోలు తీస్తున్నారు పెళ్ళికొడుక్కి. అండ్ మా సైడ్ ఏంటంటే అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి తీస్తారనమాట. అంటే పెళ్లి కూతురిని ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు కదా, అబ్బాయి ఇంటికి తీసుకొచ్చి అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుంది పెళ్లి. ఇద్దరిని కూర్చోబెట్టి కాలుగోలు తీస్తారనమాట. మధ్యాహ్నం తీస్తారు, ఈవినింగ్ రిసెప్షన్ అండ్ నైట్ మ్యారేజ్ ఉంటుంది. నైట్ అయితే నైట్, మార్నింగ్ అయితే మార్నింగ్. అంటే ముహూర్తం ఎలా వస్తే అలా చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఇంటి దగ్గర కాదు పెళ్లి, అమ్మాయి ఇంటి దగ్గర అనమాట పెళ్లి. అందుకోసం అని చెప్పేసి ఎవరి విడివిడిగా తీస్తారంట కాలుగోలు. అబ్బాయి కంగా సపరేట్ గా, అమ్మాయి కంగా సపరేట్ గా తీస్తారంట. ఇక్కడైతే అబ్బాయి కంగా తీస్తున్నారు. అండ్ ఆడపడుచులు ఉంటారు కదా, ఆడపడుచులు కట్నం కోసం అని చెప్పి కూర్చున్నారు అనమాట. అక్కడ నేను ఆ టైంలో కూడా లేను, అందువల్ల నేను అంత క్లియర్ గా చెప్పలేకపోతున్నాను ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏంటని చెప్పేసి. అప్పుడే ఏడుస్తుందని లోపలికి తీసుకెళ్ళిపోయాను కానీ అని. అండ్ కాలుగోలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఊరేగింపు ఉంటుంది అనమాట. అబ్బాయికి ఊరేగిస్తారనమాట మొత్తం అంతా. ఊరేగించిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అలాగా ఊరేగించుకుంటూ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి అక్కడే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిని తీసుకొని వచ్చేస్తారనమాట అప్పగింతలు చేసి. మా సైడ్ ఏంటంటే అమ్మాయి వస్తుంది కదా అబ్బాయి ఇంటికి, వచ్చినప్పుడే ఊరేగిస్తారు మొత్తం అంతా. ఊరేగించి డాన్స్లు వేసుకుంటా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కాలుగోలు అండ్ ఈవినింగ్ పెళ్ళి ఉంటుంది.